హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే మరలా మీ ముందుకైతే వచ్చానన్నమాట. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం వల్ల మనం చేపలు పట్టే అవకాశం లేదు. అందుకని పులిచింతల ప్రాజెక్టు అంటే అటు సాగరు, పైన శ్రీశైలం, ఆ పైన కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండటంతో సాగర్ కూడా నిండిపోయి పులిచింతల ప్రాజెక్టులో నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. అయితే మన వేటనైతే మళ్ళీ కొనసాగిద్దాం. చూడండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆలని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో చేపల గురించి, కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి, వలలు వేస్తున్నప్పుడు, అలాగే గాలాలు కడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీకైతే చూపించబోతున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు అన్నమాట. ఇవన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. ఇవన్నీ పొలాలు, బీడు భూములు, అడవి ప్రాంతాలు, ఊర్లకు సంబంధించిన రోడ్లు. ఇవన్నీ ఒకప్పుడు బస్సులు, బైకులు తిరిగే రోడ్లు అన్నమాట. ఎప్పుడు జనాలు ఎప్పుడు రష్గా ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా. కానీ పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు రావడంతో ఇవన్నీ కూడా మునిగిపోయాయి. మునిగిపోవటం వలన ఇవన్నీ చాలామంది అయితే చేపలు పట్టుకుంటున్నారు. అయితే మనం గాలాలు కానీ వలలు కానీ ఏమైతే వేయలేదు. కానీ చూద్దాం అసలు ఈ ఏరియా ఎలా ఉంది, ఈ ప్రాంతం ఎలా ఉంది, మనకేమైనా అవకాశం ఉంటుందా గాలాలు కట్టుకోవడానికి కానీ లేకపోతే వలలు వేసుకోవడానికి కానీ అని వచ్చామన్నమాట. చూద్దాం. తెడ్డు కూడా మామూలుగా ఇది తయారు చేసేదో ఒక చెక్క కొట్టి ఆ కర్రపుల్లకి పర్లేదు, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంజిన్ లేదు మన పడవకి. ఇంజిన్ ఉంటే ఇంకా చాలా లోతులోకి వెళ్ళొచ్చు, దూరం వెళ్ళి మనం అన్నీ చూడొచ్చు. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపలు అయితే కొంతమంది వలలు అయితే వేశారు, కొంతమంది గాలాలు కట్టారు, కొంతమందికి అయితే చేపలు పడ్డాయి. కొంతమందికి అయితే చేపలు పడలేదు. ఎట్లాగైనా చేపలు అయితే కొంచెం తక్కువే. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టులో అసలు ఎంత వాటర్ అయితే తగ్గిపోయాయంటే, కృష్ణానదిలో అంతకుముందు నీళ్ళు బాగా తగ్గిపోయినప్పుడు ఎండాకాలం అయితే అసలు కొన్ని ప్లేసుల్లో మెరక ప్రాంతాల్లో, అంటే కృష్ణానదిలోనే మెరక ప్రాంతంలో యువతల నుంచి అవతల ఒడ్డుకి నడిచిపోయారనమాట. అంటే అంత తక్కువగా ఉన్నాయి వాటరు. అంత తక్కువగా ఉండటం వల్ల అసలు పూర్తిగా చేపలను అయితే పూర్తిగా పట్టేశారు. అసలు ఆ గుంతల్లో అసలు తోడి పట్టేశారు చేపలను అయితే. తోడి పట్టడం వల్ల చేపలు అయితే పూర్తిగా అయిపోయాయి. ఇటు పులిచింతల ప్రాజెక్టులో చేపలను అయితే ఎంత దారుణంగా అయితే పట్టారో, అలాగే సాగరు, శ్రీశైలం, అలాగే పైన ఉన్న డ్యాములన్నిటిలో కూడా చేపలను అయితే పిచ్చిగా పట్టారు. ఎందుకంటే నీళ్లు పూర్తిగా తగ్గిపోవడంతో. అందువల్ల ఇప్పుడు ఒక్కసారిగా నీళ్లు పెరిగేసరికి చేప అయితే తగ్గిపోయింది. చేప ఉన్నప్పటికీ ఇన్ని నీళ్ళల్లో ఆ చేపలు పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. అంతకుముందు అయితే నీళ్లు తగ్గిపోలేదు కాబట్టి కంటిన్యూగా ప్రతి సంవత్సరం నీళ్లు ఉంటాయి కాబట్టి చేపలు పిల్లలు చేసి చేప ఎప్పుడు కితలాడేది. చేపల వేటగాళ్ళకి ఎప్పుడు తమ కూలికి తగ్గకుండా చేపలని పట్టుకునే వాళ్ళు. కానీ పూర్తిగా పోయిన సంవత్సరం అయితే వర్షాలు లేక, సుమారుగా ఒక 2 సంవత్సరాలు సరిగ్గా వర్షాలు లేక ప్రాజెక్టులన్నీ ఎండిపోయేసరికి ఆ ప్రాజెక్టులో ఉన్న చేపలన్నీ పూర్తిగా పట్టేశారు. పట్టడం వల్ల అయితే ఈ సంవత్సరం చేపలకైతే బాగా ఇబ్బందిగా ఉంది. చూడాలి. ఇప్పుడు బాగా చిన్న పిల్లలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ చిన్న పిల్లలన్నీ ఏమన్నా పెద్ద అయితే కానీ మళ్ళీ చేపలు దొరికే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే చేపలు పడే అవకాశం అయితే లేదు. చూడండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈరోజే మనం స్టార్ట్ చేసాం. మన వీడియోలు ఇక నుంచి మళ్ళీ రాబోతున్నాయి అనమాట. చూస్తున్నానండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.